వెల్కమ్ టు అంజలి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మెటల్ బ్యాంగిల్స్ తోటి వాల్ హ్యాంగింగ్స్ చేసి చూపిస్తానండి. సింపుల్గానే ఇంట్లోనే చేసుకునే విధంగానే. ఫస్ట్ ఒక మెటల్ బ్యాంగిల్ తీసుకొని దానికి ఊల్ మొత్తం ఇలా చుట్టేసుకోవాలండి. ఒక ముడి వేసుకొని ఊల్ మొత్తం ఇలా మొత్తం అంతా చుట్టేసుకోవాలి. మనకి అది గట్టిగా లేదు అనుకుంటే మనం గ్లూ గన్తో కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చండి. ఇలాగా గ్లూ కూడా వేసుకుంటే ఇంకా కదలకుండా ఉంటుంది. ముడి వేసుకున్నా సరిపోతుంది. ఇలా చుట్టేసుకుని మొత్తం అంతా సింపుల్గా ఇలా చుట్టేసుకోవాలి. అదేవిధంగానే ఇలాగే నేను కొన్ని బ్యాంగిల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ఎల్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లోని మన గుమ్మానికి అలంకరిస్తే చాలా బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పి నేను ఇంకా ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. అంతేకాకుండా మనం ఫెస్టివల్ అప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర వినాయక చవితికి కానీ ఏ ఫెస్టివల్స్ కన్నా మనం యూజ్ చేసుకోవచ్చండి. సింపుల్గా మెటల్ బ్యాంగిల్స్తో కదా, సో ఎక్కువ రోజులు ఉంటాయి. ఇలా మొత్తం అంతా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కూడా ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. లేకుంటే గ్లూ గన్ తోటి గ్లూ చేసుకుని అది ఏం చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ముడి వేసేసుకోవాలి 2 times. స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం గ్లూ కూడా పెట్టుకొని ఇలా అంటించేసుకోవాలి. చూపించిన విధంగానే చాలా సింపుల్గాని బాగుంది కదండి. ఇటువంటి బ్యాంగిల్స్ హల్దీకి కూడా చాలామంది యూజ్ చేయవచ్చు. ఇలా అదే విధంగానే కొన్ని బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చేసుకుంటున్నానండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ తప్పకుండా చూడండి. ఇలా ఒక పేపర్ తీసుకొని సర్కిల్ షేప్లో దాన్ని ఇలా కోన్ షేప్లోని చుట్టేసుకొని గ్లూ తోటే గట్టిగా ఇలా అంటించేసుకోవాలండి ఊడిపోకుండానే. ఇలా అంటించేసుకున్న తర్వాత మనకు అది కోన్ షేప్లో రావాలంటే ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా వీడియోలో బెల్ టైప్ వస్తుంది ఇది. ఇలాగా దీనికి కూడా నేను రెడ్ కలర్ ఊల్ తోటి చుట్టేసుకున్నానండి. సేమ్ గ్లూ గన్ పెట్టుకొని సేమ్ అదే విధంగానే ఇలా చుట్టేసుకున్నాను. చాలా సింపుల్గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఇటువంటి హోమ్ డెకరేషన్ వాల్ హ్యాంగింగ్స్ అన్నీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఊల్ కూడా ఎక్కువ కాస్ట్ ఉండదండి. స్టేషనరీ షాప్లో అమ్ముతారు. ఇలా చుట్టేసుకుని లాస్ట్లో కూడా ఇలా పెట్టేసుకోవాలి. గ్లూ పెట్టేసుకోవాలండి. సింపుల్గానే కంప్లీట్ అయిపోతుంది కోన్ షేప్. ఇలా చూడటానికి చాలా సింపుల్గా బాగుంది అని చెప్పి నేను దీనికి లాస్ట్లో నా దగ్గర లేస్ ఉంటే లేస్ కూడా నేను అటాచ్ చేసుకున్నానండి. గోల్డ్ కలర్ లేస్ అన్నా ఏ లేస్ అన్నా యూజ్ చేయొచ్చండి మీరు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది యూజ్ చేశానండి. ఇలా సింపుల్గానే కట్ చేసుకో. కోన్ షేప్స్ కంప్లీట్ అయిపోయినాయండి. నా దగ్గర ఇలా కొన్ని పెరల్స్ ఉన్నాయి. మీరు గోల్డ్ కలర్ పెరల్స్ కూడా తీసుకోవచ్చండి. నేను వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇలా యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ కోన్కి ఒక బ్యాంగిల్ ఇలా అటాచ్ చేసేసుకొని ముడేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి మళ్ళీ పైన ముడేసుకొని వైట్ కలర్ పెరల్స్ తోటి రెడ్ కలర్ పెరల్స్ తోటి ఇలా యాడ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఎల్లో కలర్ బ్యాంగిల్ కూడా ఇలా నేను చూపించిన విధంగానే యాడ్ చేసుకోవాలి. ముళ్ళేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందండి ఊడిపోకుండా. మళ్ళీ మనం అక్కడ అది కట్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఎక్కడైతే సమానంగా ఉందో అక్కడ చూసుకొని ముడి వేసుకొని సేమ్ 1 by 1 అలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. నేను ఇలా 5 బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఒక్కొక్క దానికి. మళ్ళీ ఇలా వైట్ పెరల్స్ వేసుకొని మళ్ళీ ఎల్లో కలర్ బ్యాంగిల్ ఇలా అటాచ్ చేసేసుకుంటూ ఇలా వెళ్ళాలండి సింపుల్గా.
ఇటువంటి వాల్ హ్యాంగింగ్ ఐడియాస్ గార్లైన్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో, అందరూ తప్పకుండా చూడండి. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నా దగ్గర కొన్ని ఉంటే నేను అవి కూడా ఇలా యాడ్ చేసుకున్నానండి. మీరు దాని ప్లేస్లో వూల్ బాల్స్ కానీ వూల్ ఫ్లవర్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చండి, పెరల్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా నేను అటాచ్ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడ రెడ్ కలర్ పెట్టేశాను, ఆల్టర్నేటివ్గా కలర్స్ పెట్టుకున్నానండి నేను. చూడటానికి అయితే చాలా బాగుందండి. ఇలాగే సేమ్ మొత్తం అంతా కూడా ఇలాగే అటాచ్ చేసేసుకోవాలి ఫ్లవర్స్ అన్నీ కూడా. లాస్ట్లో ఒక హ్యాంగింగ్ కోసం గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి నేను ఇలా ముడి వేసేసుకున్నానండి. చూసారా ఎంత బాగుందో. ఇలా సింపుల్గా మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు. హల్దీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, ఫెస్టివల్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నా ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.